Before watching this video, please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మీకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీద ఉన్న కొన్ని సందేహాలకి డౌట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం చాలామంది హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారు, కానీ హెల్ప్ లైన్ సెంటర్కి ఎవరు మాత్రమే వెళ్ళాలి అన్న దాని గురించి కూడా చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. ఎందుకంటే హెల్ప్ లైన్ సెంటర్కి అందరూ వెళ్ళాల్సిన పని లేదు. ఈ సంవత్సరము పాలీసెట్ కౌన్సిలింగ్ ఇంతకుముందు జరిగిన ఎంసెట్ కౌన్సిలింగ్ లాగే వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి మీరందరూ ఆన్లైన్లోనే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి, అలాగే ఆన్లైన్లోనే ఫీజు కట్టాల్సి ఉంటుంది కాబట్టి మీరు హెచ్ఎల్సికి వెళ్ళాల్సిన పని లేదు. కానీ హెచ్ఎల్సికి ఎవరు వెళ్ళాలి, దీని మీద చిన్న క్లారిఫికేషన్. మీరు ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అని మీకు ఇక్కడ ఉంటుంది. మీరు ఎప్పుడైతే appolyset.nic.in కొడితే మీరు ముందు ఆన్లైన్ సర్టిఫికేట్ సబ్మిషన్ అండ్ ఫీ పేమెంట్ మీరు ఆల్రెడీ చేసి మీ సర్టిఫికేట్లు అప్లోడ్ చేసుకుంటున్నారు కదా, అక్కడ మీరు ఇక్కడ చూడండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అని ఉంది. మీరు వెబ్సైట్ కొడితే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అని ఉంటుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ మీద మీరు క్లిక్ చేయగానే మీ హాల్ టికెట్ నెంబరు ఎంటర్ చేయమని అడుగుతుంది. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సపోజ్ మీకు ఈ విధంగా వస్తే మీ డీటెయిల్స్ అన్నీ వచ్చి కిందని యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ ఆప్షన్స్ అని వస్తే మీరు హెచ్ఎల్సికి వెళ్ళాల్సిన పని లేదు. మీరే ఆప్షనల్ ఎక్సైజింగ్ అక్కడే కంటిన్యూ చేసేవచ్చు. మీకు నచ్చిన ఇంటర్నెట్ సెంటర్లో కానీ ఎక్కడైనా కూడా మీరు కంప్యూటర్ ఉంటే మీ కంప్యూటర్లో మీరు ఆప్షనల్ ఎక్సైజింగ్ చేసేయచ్చు. అలా కాకుండా మీరు హాల్ టికెట్ నెంబర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్లో మీరు హాల్ టికెట్ నెంబరు కొట్టగానే మీకు సపోజ్ ఇలా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ ఆప్షన్స్ అని కానీ మీకు వస్తే యు కాంటాక్ట్ ద హెల్ప్ లైన్ సెంటర్ అని మీకు వస్తుంది. వీళ్ళు మాత్రమే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. మీరు వెరిఫికేషన్ స్టేటస్లో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ ఆప్షన్స్ అని వస్తే మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మీకు ఇలా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ ఆప్షన్స్ అని వస్తే మీరు హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాలి. దీనికి సంబంధించి ఇంకా కొన్ని అసలు యాక్చువల్గా ఎందుకు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది, కొంతమంది ఎందుకు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటే మీకు నేను ముందుగానే చెప్పాను. మనకి పాలిటెక్నికల్ కౌన్సిలింగ్లో 6 స్టెప్లు ఉన్నాయి. ఒకటి ఆన్లైన్ సర్టిఫికేట్ అప్లోడింగ్, అదే ఆన్లైన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తున్నాం మనం ఫస్ట్ స్టెప్లో. తర్వాత ఫీజు పేమెంట్ పే చేయాలి. తర్వాత థర్డ్ స్టెప్లో వెరిఫికేషన్ స్టేటస్ చెకింగ్. ఇక్కడ మాత్రం వెరిఫికేషన్ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు మీకు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆప్షనల్ ఎక్సైజింగ్ అంటే మీరు వెళ్ళాల్సిన పని లేదు. హెచ్ఎల్సికి వెళ్ళకుండా మీరే సొంతంగా ఆప్షనల్ ఎక్సైజింగ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఈ వెరిఫికేషన్ స్టేటస్ చెకింగ్ దగ్గర మీరు యు ఆర్ నాట్ ఎలిజిబుల్, కాంటాక్ట్ నియరెస్ట్ హెచ్ఎల్సి సెంటర్ అని అనేసరికి మీరు మీ దగ్గర ఉన్న హెచ్ఎల్సి ఏ సెంటర్కైనా వెళ్ళొచ్చు. తర్వాత 4 ఆప్షనల్ ఎక్సైజింగ్. హెచ్ఎల్సి మీరు సొంతగా ఆప్షనల్ ఎక్సైజింగ్ చేసుకోవచ్చు, లేకపోతే హెచ్ఎల్సి దగ్గర అడ్వైస్ తీసుకొని ఆప్షనల్ ఎక్సైజింగ్ చేసుకోవచ్చు. 5th ఏంటంటే ఆప్షనల్ ఎక్సైజింగ్ అది అయిపోయిన తర్వాత 20వ తేదీన ఇప్పుడు డేట్ ప్రకటించారు కదా, ఆ డేట్కి మీకు కాలేజీ అలాట్మెంట్కి సంబంధించిన SMS మీ సెల్ ఫోన్కి వస్తుంది. దానికి సంబంధించి మళ్ళీ నెట్లోకి వెళ్ళి మీ అలాట్మెంట్ లెటర్ అని ఒకటి వస్తుంది. ఆ అలాట్మెంట్ లెటర్ తీసుకొని మీకు ఏ కాలేజీ ఉందో ఆ కాలేజీకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు కాలేజీకి రిపోర్ట్ చేసే సమయంలో మీరు ఎటువంటి ఫీజు కట్టాల్సిన పని లేదు. దీనిలో ఇప్పుడు మొదటగా మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ అప్లోడింగ్కి సంబంధించి
క్యాస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకటి, ఇన్కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకటి. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి నెంబర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అలాగే స్టడీ సర్టిఫికేట్ తాలూకా డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంతే, మీరేం స్కాన్ చేసి అందులో అప్లోడింగ్ ఏమి ఉండదు, ఓన్లీ డీటెయిల్స్ అప్లోడ్ చేస్తారు. సపోజ్ క్యాస్ట్ సర్టిఫికేట్ తాలూకా నెంబరు మీకు మీ సేవలో కానీ లేకపోతే మీ గ్రామ సచివాలయంలో కానీ ఇచ్చే క్యాస్ట్ సర్టిఫికేట్ మీద రైట్ సైడు కుడిపక్క టాప్ కార్నర్లో ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ మీరు ఎంటర్ చేస్తే దాని తాలూకా వ్యాలిడిటీ ఉందా లేదా అన్నది చెక్ చేసి మీకు చెప్తుంది. సో దాని మీద కూడా నేను ముందు వీడియోల్లో నేను చెప్పాను, మీకు అవకాశం ఉంటే ఒకసారి ముందు వీడియోలు చూడండి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, చాలామంది మాకు సార్ మా దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అని అడుగుతున్నారు. సో దానికి సంబంధించి నేను క్లారిఫికేషన్ ఏంటంటే రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి అని చెప్పాను, కానీ దాన్ని కూడా వ్యాలిడిటీ తీసుకోదు. సో మీరు అందువల్ల దానికి సంబంధించి నేను ఒక చిన్నది చెప్తాను, మీరు కొద్దిగా జాగ్రత్తగా గమనించండి. మీరు సపోజ్ ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించి మీరు సపోజ్ ఇక్కడ మీకు ఎలా వస్తుందంటే డూ యూ బిలాంగ్ ద ఫీ ఎగ్జామ్షన్ కేటగిరీ అని అడుగుతుంది. డూ యూ బిలాంగ్ ద ఫీ ఎగ్జామ్షన్ కేటగిరీ, మీరు ఫీ ఎగ్జామ్షన్ కావాలి. సపోజ్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు లేదు కానీ వైట్ రేషన్ కార్డు ఉంది, మీరు ఫీజు కట్టుకోలేని పరిస్థితి ఉన్నది కాబట్టి మీరు డూ యూ బిలాంగ్స్ టు ద ఫీ ఎగ్జామ్షన్ కేటగిరీ అంటే మీరు ఎస్ అనే పెట్టాలి. సపోజ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు అంటే అబౌవ్ 2.5 lakh ఆదాయం అబౌవ్ ఉన్న వాళ్ళు నో పెట్టుకొని హ్యాపీగా ముందుకి ఫార్వర్డ్ అయిపోవచ్చు. కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి డూ యూ బిలాంగ్స్ టు ఫీ ఎగ్జామ్షన్ కేటగిరీ దగ్గర మీరు ఎస్ నొక్కి కింద ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ దగ్గర, సో అక్కడ నెంబర్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ని మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి గెట్ డేటా కొడితే మీకు ఇలా ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. మీరు ఆల్రెడీ ఈ సేవలో కానీ మీరు గ్రామ సచివాలయంలో కానీ మీరు తీసుకున్న సర్టిఫికేట్ నెంబర్ కొడితే ఎస్ పెట్టి నెంబర్ కొడితే దాని తాలూకా డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఈ డీటెయిల్స్ రాగానే సో ఓకే మీరు మీకు వచ్చిన ఓటీపీ కింద ఓటీపీ నెంబర్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళిపోతారు. అలాగా కాకపోతే కొంతమంది దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ క్లియర్గా ఉంది ఇన్కమ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, సో ఆ రేషన్ కార్డ్ నెంబర్ పెట్టి కొట్టారు, దాంతో అవ్వలేదు. సో మీరు ఏం బాధపడాల్సిన పని, ఎంటర్ ద వన్ టైం పాస్వర్డ్ అని ఉంది. ఈ వన్ టైం పాస్వర్డ్ దట్ ఈస్ మీ తాలూకా ఫోన్ నెంబర్కి వచ్చిన పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసేసి క్లిక్ టు ప్రొసీడ్ వితౌట్ క్లెయిమింగ్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో మీరు ఇది నొక్కి ప్రాసెస్ ఫార్వర్డ్ చేసేసుకోవాలి. ఎందుకంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వాలంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా క్లిక్ ప్రొసీడ్ టు వితౌట్ క్లెయిమింగ్ క్యాస్ట్ సర్టిఫికేట్, కానీ మీ క్యాస్ట్ని క్లెయిమ్ చేసుకుంటారు కానీ వితౌట్ ప్రొడక్షన్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే వితౌట్ ప్రొడక్షన్ ఆఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్. అంటే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వకుండా కూడా మీరు ఫీ ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ ఆన్లైన్లో డీటెయిల్స్ మీ దగ్గర లేకపోయినా కానీ మీ క్యాష్ని తీసుకోవచ్చు. కాకపోతే మీకు సంబంధించి ఇందాక నేను చెప్పాను కదా వెరిఫికేషన్ స్టేటస్ దగ్గర యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది. ఎందుకు అలా వచ్చింది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ ఇవ్వలేకపోయారు కాబట్టి మీరు హెచ్ఎల్సి దగ్గరికి వెళ్ళి అక్కడ మీ సర్టిఫికేట్ చూపిస్తారు. కాకపోతే సార్ ఇంకెందుకు సార్ అలాంటప్పుడు ఆన్లైన్లో మేము చేసుకోవాల్సిన అవసరం ఏముంది, డైరెక్ట్గా అక్కడే చేసుకుంటాం కదా. కానీ హెచ్ఎల్సి దగ్గర ఫీజు పేమెంటు ఏమి చేసుకోరు కాబట్టి మీరు ఆన్లైన్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకొని, అంటే మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే మీరు డైరెక్ట్గా ఓటీపీ ఎంటర్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతారు. సపోజ్ సర్టిఫికేట్ లేకపోతే మీరు ఏం చేస్తారు, క్లిక్ టు ప్రొసీడ్ వితౌట్ క్లెయిమింగ్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే క్లిక్ టు ప్రొసీడ్ వితౌట్ క్లెయిమింగ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అని చేసుకొని మీరు వెళ్ళిపోయి ఫీజు పే చేసేసుకుంటారు. సో ఫీజు పే చేసేసుకొని మీరు చక్కగా ఫీజు పే చేసుకొని అప్పుడు మీరు వెరిఫికేషన్ స్టేటస్ చెక్ చేసుకుంటారు. ఎప్పుడైతే వెరిఫికేషన్ స్టేటస్ చెక్ చేసుకుంటే యు ఆర్ ఎలిజిబుల్ అని వచ్చింది అనుకోండి, మీరు కన్ఫర్మ్డ్గా ఆప్షనల్ ఎక్సైజింగ్ చేసుకోవచ్చు.
అలా కాకుండా ఎవరైతే క్లిక్ టు ప్రొసీడ్ వితౌట్ క్లెయిమింగ్ ద క్యాస్ట్ సర్టిఫికేట్, వితౌట్ క్లెయిమింగ్ ద ఇన్కమ్ సర్టిఫికేట్ ఇలా ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి మాత్రం యు ఆర్ నాట్ ఎలిజిబుల్. సో కాంటాక్ట్ ద నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ అని వస్తుంది. సో దీన్ని మీరు గమనించాలి. సో దీనికి సంబంధించిన మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళండి. మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ ఏదైనా కూడా అక్కడ ఉన్న ఆఫీసర్స్ చెక్ చేస్తారు. సపోజ్ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, మీ రేషన్ కార్డు చూపిస్తారు, ఇన్స్టెంట్గా మీకు ఫీ రియంబర్స్మెంట్ మీకు ఎలిజిబిలిటీ ఇచ్చి మిమ్మల్ని ఆప్షనల్ ఎక్సైజింగ్కి ఎలిజిబుల్ చేస్తారు. అంతే తప్ప తర్వాత మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని మీరు వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కానీ అప్పటి వరకు అయితే మిమ్మల్ని అయితే ఎలిజిబుల్ చేయడానికి హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నాకు తెలిసి మీకు ఈ డౌట్ క్లియర్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. ఒకటి క్యాస్ట్ సర్టిఫికెట్ మీరు సపోజ్ బీసీ స్టూడెంట్ అనుకోండి, మీ దగ్గర ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్ లేదు, అలాగని డూ యూ బిలాంగ్ టు ఓసీ కేటగిరీ అంటే నో, బీసీ కాబట్టి నో పెడతారు. సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంటర్ చేయమంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ మీ దగ్గర లేదు కాబట్టి మీరు క్లిక్ టు ప్రొసీడ్ వితౌట్ క్లెయిమింగ్ ద క్యాస్ట్ సర్టిఫికేట్ అని మీరు ముందుకు వెళ్ళిపోతారు. ఉంటే ఓకే, ఇబ్బందే లేదు, మీ డీటెయిల్స్ వచ్చి మ్యాచ్ అయిపోతాయి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ మీ దగ్గర లేదు కానీ ఫీ రియంబర్స్మెంట్ మీకు కావాలి కాబట్టి మీరు ఎస్ అంటారు. డూ యూ బిలాంగ్స్ టు ద ఫీ ఎగ్జామ్షన్ కేటగిరీ అంటే ఈవెన్ మీ దగ్గర సర్టిఫికేట్ లేకపోయినా మీరు ఎస్ అని టిక్ చేయాలి. ఎస్ టిక్ చేసి సో మీరు ఏదో నెంబరు మీ దగ్గర లేని నెంబర్ ఏదో ర్యాండమ్ నెంబర్ ఒకటి ఎంటర్ చేసి మీరు సింపుల్గా ఓటీపీ ఎంటర్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతారు. క్లిక్ టు ప్రొసీడ్ వితౌట్ క్లెయిమింగ్ ద ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇలా ముందుకు వెళ్ళిపోయి స్టడీ సర్టిఫికేట్ తాలూకా డీటెయిల్స్ అది ఎంటర్ చేసుకొని మీరు ఆన్లైన్ ఫీజు పే చేసి మాత్రమే మీకు వెరిఫికేషన్ స్టేటస్ మీరు చెక్ చేసుకొని యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని వస్తే వాళ్ళు మాత్రమే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ పట్టుకొని హెచ్ఎల్సీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం కోవిడ్ కారణాల దృష్ట్యా హెచ్ఎల్సీకి అందరూ రావాల్సిన పని లేదు. ఎందుకంటే హెల్త్ రిస్క్స్ ఉంటాయి కాబట్టి మీరు వెళ్ళాల్సిన పని లేదు. సో కాకపోతే మీరు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది కాబట్టి మీరు హెచ్ఎల్సీకి వెళ్ళండి. హెచ్ఎల్సీకి వెళ్ళి అక్కడ మీరు రేషన్ కార్డో లేకపోతే మీకు దగ్గర ఉన్న పాత క్యాష్ సర్టిఫికేట్లో మొత్తం ఏదేదో పట్టుకొని వెళ్ళి అక్కడ ఆఫీసర్స్కి మీరు డిక్లరేషన్లు అది ఇచ్చుకొని మీరు ఎలిజిబుల్ అవ్వచ్చు. సో వీళ్ళు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హెచ్ఎల్సీకి వెళ్ళాలి. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే మీరు ముందు వీడియోస్ కూడా చూడండి. దానిలో మరి కాస్త ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, అలాగే పిహెచ్ క్యాప్ ఈ స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళాలన్నది కూడా ముందు వీడియోలో చెప్పాను. లేకపోతే దీని అంతటికన్నా మంచిది ఏంటంటే మీకు వెబ్సైట్లో డీటెయిల్ నోటిఫికేషన్స్ ఇచ్చారు, అది మాత్రం క్షుణ్ణంగా చదవండి. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఆప్షనల్ ఎక్సైజింగ్ సంబంధించి నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. సో మీరు దాన్ని కూడా ఫాలో అవ్వండి. ఈ వీడియోస్ని కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. Thank you for watching this video. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. And share this